ఏ పాటిదాననయా సిలువపై యేసు పలికిన ప్రతి మాట చాలా శక్తివంతమైనది. అందులోనూ ఆయన పలికిన మూడవ మాట అది చాలా ప్రత్యేకం. ఎందుకంటే అది ఊహించలేని బాధ మధ్యలోంచి పుట్టిన ఒక అద్భుతమైన ప్రేమకథ. దాని గురించే మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఆయన పలికిన మాటలు ఇవే: స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదూ, కాని ఈ కొన్ని మాటల వెనుకున్న ప్రేమ, బాధ్యత, ఒక కొత్త కుటుంబానికి పడిన పునాది, వాటిని మనమిప్పుడు లోతుగా చూద్దాం. మొదట ఆ దృశ్యాన్ని మన కళ్ల ముందు తెచ్చుకుందాం. గోల్గొతా కొండ, ఆ వాతావరణం ఎంత భయంకరంగా, ఉద్రిక్తంగా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ద్వేషం, ప్రేమ రెండూ ముఖాముఖిగా నిలబడ్డాయి. చూడండి అక్కడ ఎంత తేడా ఉందో. ఒకవైపేమో ఎగతాళి చేసే జనం, హేళనగా నవ్వే సైనికులు, మరోవైపు గుండె బరువెక్కి కళ్లనిండా నీళ్లతో ప్రేమతో నిలబడ్డ కొద్దిమంది. ఆ ప్రేమతో నిలబడ్డ వాళ్లలోనే మన కథలోని ముఖ్యమైన వ్యక్తులున్నారు. అక్కడ శిలువ దగ్గర నిలబడిన వారిలో యేసు తల్లి మరియా, మరియా మగ్దలేనా, ఇంకొక మరియా, ఇంకా యేసు ఎంతగానో ప్రేమించిన శిష్యుడు ఉన్నారు. వీళ్లందరిలో ఒక తల్లిగా మరియా అనుభవిస్తున్న వేదనను మాటల్లో వర్ణించలేం. కళ్లముందే కొడుకు ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి పరిస్థితేంటి, తన భవిష్యత్తేంటి, అన్నీ ప్రశ్నలే. ఒక తల్లి మనస్సు ఎలా తల్లడిల్లిపోతుందో ఆలోచించండి. ఒకప్పుడు బెత్లెహేంలో పుట్టిన తన పసికందు, నజరేత్లో తన కళ్లముందే పెరిగిన తన ముద్దుల కొడుకు, ఆ తీపి జ్ఞాపకాలన్నీ ఒకవైపు. కాని ఇప్పుడు చూస్తే అదే కొడుకు శిలువపై వేలాడుతున్నాడు. ఆ దృశ్యం ఆ తల్లి గుండెను కోసేస్తున్నట్టుంటుంది కదా. ఇప్పుడు కథను మరియ నుండి శిలువపై ఉన్న యేసు వైపుకి తిప్పుదాం. ఆయన తన స్వంత శారీరక వేదనలో ఉన్నాకూడా ఆయన చూపు ఎవరిమీద పడిందో చూద్దాం. ఇది ఎంత అసాధారణమైన విషయమో కదా. ప్రాణం పోయేంత బాధలో ఉన్నప్పుడు ఎవరైనా దేని గురించి ఆలోచిస్తారు? వాళ్ల నొప్పి గురించే కదా. కాని యేసు అలా కాదు. ఆయన తన బాధని పట్టించుకోలేదు. తన తల్లిని చూశాడు. ఆమె కళ్లల్లోని దుఃఖాన్ని, ఆమె భవిష్యత్తు గురించిన ఆందోళననే ఆయన గమనించాడు. ఆ క్షణంలో కూడా ఆయన ప్రేమంతా ఆమె కోసమే. సరిగ్గా ఆ క్షణంలోనే ఆ ప్రేమ, ఆ కరుణతో యేసు తన మూడవ మాట పలికాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదట తన తల్లివైపు చూసి అన్నాడు, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. భర్తను కోల్పోయి ఇప్పుడు ఏకైక కుమారుణ్ణి కూడా కోల్పోతున్న మరియకి ఆధారం ఎవరు? అందుకే యేసు తన ప్రియ శిష్యుడైన యోహానును చూపిస్తూ, ఇకపై ఇతనే నీ కొడుకు, నీకు అండగా ఉంటాడు అని ఒక గొప్ప భరోసా ఇచ్చాడు. ఆ వెంటనే తన శిష్యుని వైపు తిరిగి, ఇదిగో నీ తల్లి అన్నాడు. అంతే, ఆ ఒక్క మాటతో ఆమె బాధ్యతను యోహానుకు అప్పగించాడు. అది ఒక ఆజ్ఞ, ఒక ప్రేమపూర్వకమైన విన్నపం. చూడండి, శిలువ నీడలో మాటలతోనే ఒక కొత్త కుటుంబాన్ని కట్టేశాడు. యేసు చెప్పినవి కేవలం గాలిలో కలిసిపోయే మాటలు కాదు, అవి వెంటనే కార్యరూపం దాల్చాయి. ఆ గడియనుండే యోహాను మరియను తన తల్లిగా స్వీకరించి తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అంటే ప్రేమను మాటల్లో చెప్పడమే కాదు, చేతల్లో చూపించడమంటే ఇదే. సరే, ఇప్పుడు దాకా కథ చూసాం. ఇప్పుడు ఆ మాటల వెనుక ఉన్న అసలైన అర్థమేంటో చూద్దాం. ఈ సింపుల్గా కనిపించే మాటల్లో చాలా లోతైన విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా మనం 3 విషయాలు గమనించవచ్చు. 1, ఎంత బాధలో ఉన్నా ప్రేమ చూపించడం. 2, తల్లిదండ్రులను గౌరవించడం. 3, దేవుని కుటుంబం అనే ఒక కొత్త ఆలోచన. వీటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మొదటిది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమంటేంటి? మనకు విపరీతమైన కష్టం, బాధ వచ్చినప్పుడు కూడా మనల్ని ప్రేమించే వాళ్ళని మర్చిపోకుండా ఉండటం. మన గురించి కాకుండా వాళ్ల గురించి ఆలోచించటం. యేసు శిలువపై చేసి చూపించింది సరిగ్గా ఇదే. రెండవది, తల్లిదండ్రులను గౌరవించటం. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో నీ తల్లిదండ్రులను సన్మానించు అనేది ఒకటి. యేసు తన చివరి క్షణాల్లో కూడా ఆ ఆజ్ఞను నెరవేర్చాడు. తన తల్లి భద్రత గురించి ఆలోచించి కుమారుడిగా తన బాధ్యతను పూర్తిచేశాడు. ఇది మనందరికీ ఎంత గొప్ప పాఠం కదా. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, దేవుని కుటుంబం. యేసు మరియను యోహానును కలపడం ద్వారా ఏం చెప్పాడు?
మన మధ్య ఉన్న బంధం కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు. క్రీస్తులో మనమంతా ఒకటే కుటుంబం, ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవాలి అనే గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. మన ఆత్మీయ కుటుంబానికి పునాది పడింది అక్కడే. మరి ఈ అద్భుతమైన సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఈ కథ మన జీవితాలకి ఎలా ఉపయోగపడుతుంది? ఆ ముఖ్యమైన పాయింట్సేంటో ఇప్పుడు చూద్దాం. మనం గుర్తుంచుకోవలసినవి ఇవి. మన తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి. ఎంత కష్టంలో ఉన్నా ప్రేమ, కరుణ చూపడం మానకూడదు. మన తోటి విశ్వాసులను మన కుటుంబ సభ్యులుగా చూడాలి. అన్నింటికంటే ముఖ్యంగా యేసు చూపిన ఆ నిస్వార్థమైన ప్రేమ దారిలో నడవాలి. కరుణ నిండిన హృదయం కలిగి ఉండాలి. ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెళుతున్నాను. యేసు శిలువపై చూపిన ఆ కరుణ, ఆ బాధ్యత మన జీవితాల్లో, మన చుట్టూ ఉన్నవాళ్లతో మన సంబంధాల్లో ఎలా కనిపిస్తోంది? ఒక్కసారి